Hi students, this is Devamani, lecturer, Sasya Reddy College for Women, Eluru. The topic is money lenders. Vaddi Vyaparulu. Money lenders play an important role in rural financing. The money lenders in the villages are of two types: professional money lenders, non professional money lenders. గ్రామీణ ప్రాంతాల్లో పరపతిని సృష్టించడానికి ఈ యొక్క వడ్డీ వ్యాపారులు ముఖ్య పాత్ర వహిస్తారు. అలాగే ఈ యొక్క మనీ లెండర్స్ అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఫస్ట్ వన్ ప్రొఫెషనల్ మనీ లెండర్స్, అంటే వాళ్ళ యొక్క వ్యాపారమే వడ్డీ వ్యాపారం. వాళ్ళు ఇక ఏ వ్యాపారంలోకి వాళ్ళు ఎంటర్ అవ్వరు. రెండవది నాన్ ప్రొఫెషనల్ మనీ లెండర్స్. సో ఇటువంటి వాళ్ళు మనీ లెండింగ్తో పాటు, అంటే వడ్డీ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా చేస్తారు. ట్రేడింగ్ వ్యాపారం కానీ, రీటైల్ బిజినెస్ కానీ, అటువంటి వ్యాపారాలు కూడా చేస్తారనమాట. The professional money lenders are the persons whose main occupation is money lending. They are known as Banyas, Mahajans, Saukars. ప్రొఫెషనల్ మనీ లెండర్స్ అనేవాళ్ళు ఎవరంటే వాళ్ళు పూర్తిగా వడ్డీ వ్యాపారం మీదే ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఇతర ఏ వ్యాపకాలు కానీ, ఇతర ఏ వ్యాపారాలు కానీ చేయరు. సో వాళ్ళని బన్యాస్ అని, మహాజన్స్ అని, లేదా సౌకర్స్ అని కూడా అంటారు. నాన్ ప్రొఫెషనల్ మనీ లెండర్స్ డూ ద బిజినెస్ ఆఫ్ మనీ లెండింగ్ యాజ్ అ సైడ్ ఆక్యుపేషన్. The rate of interest charged by money lending is very high and they indulge in many objectionable trade practices. నాన్ ప్రొఫెషనల్ మనీ లెండర్స్ అంటే వీళ్ళు వడ్డీ వ్యాపారంతో పాటు వేరే వ్యాపారాలు కూడా చేస్తారు. వర్తకం వ్యాపారం కానీ, రీటైల్ వ్యాపారం కానీ, అలాంటి వ్యాపారాలు కూడా చేస్తారు. అలాగే వీళ్ళు ఇచ్చే వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా వాటితో పోలిస్తే వీళ్ళ దగ్గర అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. అలాగే వీళ్ళు అబ్జెక్షనబుల్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అంటే కొంచెం ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే వేరే వీళ్ళ ప్రవర్తన కూడా వేరుగా ఉంటుంది. అంటే అన్యాయంగా, అక్రమంగా వడ్డీ వసూలు చేసుకోవటం, లేదంటే ఏదైనా అసెట్స్ ఉంటే వాటిని ఆక్రమించుకోవటం, ఇట్లాంటి ప్రాక్టీసెస్ కూడా వాళ్ళు చేస్తారనమాట. నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఇండిజినస్ బ్యాంకర్స్ అండ్ మనీ లెండర్స్. First one, business of banking. So indigenous bankers, they perform banking activities. So indigenous bankers అనే వాళ్ళు బ్యాంకింగ్ కార్యకలాపాలే చేస్తారనమాట. సో వీళ్ళు ఏంటి, ఓన్లీ బ్యాంకింగ్ వ్యాపారం మటుకే చేస్తారు. మనీ లెండర్స్, దే ఆర్ నాట్ బ్యాంకర్స్, దే లెండ్ ఓన్లీ మనీ. సో మనీ లెండర్స్ అనేవాళ్ళు బ్యాంకర్ కింద రారు. అంటే ఏంటంటే బ్యాంకర్ కింద రారు అంటే వాళ్ళు డిపాజిట్లు స్వీకరించడం, లేదంటే లోన్స్ ఇవ్వటం, అటువంటి పనులు మటుకి చేయరు అనమాట. కేవలం వడ్డీ తాకట్టు పెట్టుకుని అప్పులు ఇస్తారు. తాకట్టు పెట్టుకుని కేవలం అప్పులు మటుకే ఇస్తారనమాట. సో ఇది నెక్స్ట్ వన్, స్కోప్ ఆఫ్ బిజినెస్. The scope and area of operation of indigenous bankers is large. ఇండిజినస్ బ్యాంకర్స్ వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పరిధి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఒక ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో కూడా వాళ్ళ యొక్క వ్యాపారం అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్, మనీ లెండర్స్ ఆర్ మోస్ట్లీ రిస్ట్రిక్టెడ్ టు ద విలేజ్. ఈ యొక్క వడ్డీ వ్యాపారాలు అనేవాళ్ళు కేవలం వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలోనే వాళ్ళ యొక్క వ్యాపారం అనేది చేసుకుంటారు. వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యాపారం అనేది చేయరు. థర్డ్ వన్, యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్. ఇండిజినస్ బ్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిపాజిట్స్ని కూడా స్వీకరిస్తారు. అంటే పబ్లిక్ దగ్గర నుంచి, లేదంటే ఆ ప్రాంతం దగ్గర ఉన్న ప్రజల దగ్గర నుంచి కూడా డిపాజిట్లని స్వీకరిస్తారు. నెక్స్ట్, మనీ లెండర్స్, దే డు నాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్. ఈ యొక్క వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిట్లని స్వీకరించరు. కేవలం రుణం మట్టుకే ఇస్తారు. వడ్డీపై రుణం మట్టుకే ఇవ్వడం జరుగుతుంది. పర్పస్ ఆఫ్ లెండింగ్. ఫోర్త్ వన్, పర్పస్ ఆఫ్ లెండింగ్.
దే ప్రొవైడ్ ఫైనాన్స్ టు అగ్రికల్చర్ అండ్ ట్రేడ్. ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు రుణాన్ని ఇస్తారు. రుణాన్ని దేనికి ఇస్తారు? వ్యవసాయానికి అలాగే వర్తక వ్యాపారానికి కూడా రుణాన్ని ఇస్తారు. కేవలం ఈ యొక్క వ్యవసాయానికి లేదంటే వర్తక వ్యాపారం మట్టుకే ఇస్తారు. నెక్స్ట్ మనీ లెండర్స్. దే లెండ్ మనీ బోత్ ప్రొడక్టివ్ యాజ్ వెల్ యాజ్ కన్సంప్షన్ పర్పస్. ఈ యొక్క మనీ వడ్డీ వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొడక్టివ్ పర్పస్ అంటే ఉత్పత్తిదారకమైన వ్యాపారం కోసం అలాగే కన్సంప్షన్ సొంత అవసరాల నిమిత్తం కూడా రుణాలను ఇవ్వటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఆపరేషన్. దే ఆర్ బేస్డ్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ఈ యొక్క ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉంటారు అంటే రూరల్ ఏరియాస్లోనూ లేదంటే అర్బన్ ఏరియాస్లోనూ ఉంటారు. నెక్స్ట్ మనీ లెండర్స్. దే ఆర్ మెయిన్లీ రూరల్ బేస్డ్. సో వడ్డీ వ్యాపారులు కేవలం గ్రామీణ ప్రాంతంలోనే ఉంటారు. డీలింగ్ ఇన్ హుండీస్. ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు హుండీస్ కానీ బిల్స్ డిస్కౌంట్స్ కానీ లేదా ప్రామిసరీ నోట్స్ కానీ వాటిని పర్చేస్ చేయటం లేదంటే అమ్మటం అటువంటి ట్రాన్సాక్షన్స్లో చేస్తారు. కానీ వడ్డీ వ్యాపారులు మనీ లెండర్స్ దే డు నాట్ డీల్ ఇన్ ద హుండీస్. ఈ యొక్క వడ్డీ వ్యాపారులు హుండీకి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్ మటుకి చేయరు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇండిజినియస్ బ్యాంకర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ మోడరేట్ అండ్ కన్సిస్టెంట్. ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు ఇచ్చే రుణాలు కానీ లేదంటే డిపాజిట్ మీద వడ్డీలు కానీ సో చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మార్కెట్ పరిస్థితులను బట్టి వడ్డీ రేట్లు అనేది మార్పు చేసుకోవడం ఇక్కడ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ హై ఇన్ మనీ లెండర్స్. వడ్డీ వ్యాపారులు వాళ్ళు ఇచ్చే రుణం మీద వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరాన్ని బట్టి వాళ్ళు వడ్డీ రేట్లు కూడా పెంచడం అనేది కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ సార్ట్. ద ఇండిజినియస్ బ్యాంకర్స్ సప్లై ఫైనాన్స్ ఓన్లీ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్ ఆన్ ఏ ప్రాపర్ సెక్యూరిటీ. ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు రుణాలు ఇవ్వటంలో తనఖా పెట్టుకుని తనఖా అంటే గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ కానీ సిల్వర్ కానీ లేదంటే పొలం కాగితాలు కానీ అటువంటి వాటిని తనఖా పెట్టుకుని రుణాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనీ లెండర్స్. దే లెండ్ మనీ ఈవెన్ వితౌట్ ఏ ప్రాపర్ సెక్యూరిటీ. వడ్డీ వ్యాపారులు ఒక్కొక్కసారి తనఖా పెట్టుకొని ఇవ్వచ్చు, లేకపోతే తనఖా పెట్టుకోకపోయినా ఏ వస్తువుని తనఖా పెట్టుకోకపోయినా రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చే రుణం మీద వడ్డీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. నేచర్ ఆఫ్ ప్రాక్టీస్. దే ప్రాక్టీస్ బిజినెస్ విత్ అక్యురేట్ అకౌంట్స్ అండ్ స్ట్రేట్ డీలింగ్ విత్ దేర్ కస్టమర్స్. ఇండిజినియస్ బ్యాంకర్స్ వాళ్ళు చేసే బ్యాంకింగ్ బిజినెస్ అంతా కూడా దానికి సంబంధించి అకౌంట్స్ అంతా కూడా మెయింటైన్ చేస్తారు. అలాగే వాళ్ళకున్న కస్టమర్స్ తోటి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు. తద్వారా ఇంకా కస్టమర్స్ని ఆకట్టుకోవడం కోసం వాళ్ళు కస్టమర్స్తో సత్సంబాలు అనేది పెట్టుకోగలుగుతారు. నెక్స్ట్ మనీ లెండర్స్. దే ఆర్ నోన్ ఫర్ దేర్ అబ్జెక్షనబుల్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ ఫెయిల్యూర్ టు ఇష్యూ రిసిప్ట్స్ ఫర్ పేమెంట్స్. మనీ లెండర్స్ వాళ్ళు కొన్ని మాల్ ప్రాక్టీసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా రుణం నిమిత్తం వడ్డీ కట్టినా దానికి సంబంధించి బిల్ అనేది ఇవ్వడం జరగదు. అలాగే వాళ్ళు పక్కాగా అకౌంట్స్ మెయింటైన్ చేయడం అనేది కూడా జరగదు. సో ఇట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ వ్యాపారాలు చేస్తారు. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. ఇండిజినియస్ బ్యాంకర్స్ The relationship between indigenous bankers and their customers is always cordial. అంటే ఇండిజినియస్ బ్యాంకర్స్కి మరియు వాళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్స్ మధ్య కార్డియల్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ సహృదయమైన భావంతో ఉంటారు. కస్టమర్స్ని ఆహ్వానించడం కోసం కస్టమర్స్ని అట్రాక్ట్ అవ్వడం కోసం వాళ్ళు మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. మనీ లెండర్స్. ద మనీ లెండర్స్ క్వారల్, హెరాస్ అండ్ థ్రెటన్ దేర్ కస్టమర్స్. సో ఇక వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చే కస్టమర్స్ని హెరాస్ చేయటం, దుర్భాషలు ఆడటం, లేదంటే బెదిరించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు అన్నమాట. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండిజినియస్ బ్యాంకర్స్ అండ్ మనీ లెండర్స్. సో
దీంతో మనకి ఇండిజినియస్ బ్యాంకర్స్ అలాగే మనీ లెండర్స్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్. Cooperative banks. Cooperative sector has emerged as the most significant sector of our Indian economy. The cooperative movement which has initially started in 1904, has spread to almost all sectors and areas of operations like farming, marketing, insurance, transportation, housing, and others. మన దేశంలో అతి ముఖ్యమైనది వ్యవసాయ రంగం. అలాగే ఈ యొక్క వ్యవసాయ రంగ అభివృద్ధికి తగినంత పరపతి సౌకర్యాలు కలగజేయవలసి ఉంటుంది. అలాగే ఈ యొక్క కోఆపరేటివ్ మూమెంట్ అనేది ఎప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ అయింది అంటే 1904లో స్టార్ట్ అయింది. అలాగే ఈ యొక్క మూమెంట్ అనేది అన్ని రంగాలలోకి వ్యాప్తి చెందడం జరిగింది. అంటే ఏ రంగాల్లో అంటే ఫార్మింగ్ వ్యవసాయ రంగంలోకి, మార్కెటింగ్ రంగంలోకి, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే హౌసింగ్, ఇంకా వేరే ఇతర రంగాలకు కూడా ఈ యొక్క మూమెంట్ అనేది వ్యాప్తి చెందడం జరిగింది. అసలు కోఆపరేటివ్ మూమెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే, పూర్వం వ్యవసాయదారులు వడ్డీ వ్యాపారస్తులు లేదంటే భూస్వాములపై ఆధారపడి వాళ్ళ దగ్గర నుంచి రుణాలు తీసుకునేవాళ్ళు. సో ఈ యొక్క వ్యవసాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక వడ్డీతోటి రుణాలు తీసుకుని చాలా అక్రమానికి లేదంటే దోపిడికి గురయ్యేవారు అనమాట. ఈ పరిస్థితి నుండి వ్యవసాయదారులను రక్షించడం కోసం కొన్ని సంస్థలు వాళ్ళకి పరపతిని అందచేయడానికి చర్యలు చేపట్టిందనమాట. సో వాటిని సహకార సంస్థలు, కోఆపరేటివ్ సొసైటీస్ అని అంటారు. ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీతో పాటు వాణిజ్య బ్యాంకులు అంటే కమర్షియల్ బ్యాంక్స్, లేదంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ యొక్క వ్యవసాయదారులకి పరపతిని అందివ్వడం జరిగిందనమాట. ఈ యొక్క వ్యవసాయ పరపతి సంఘాలు ఏవైతే ఉన్నాయో అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయదారులకి దీర్ఘకాలిక రుణాలు లేదంటే మధ్యకాలిక రుణాలను అందివ్వడం జరుగుతుందన్నమాట. అది అకార్డింగ్ టు తాల్మీకి, ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ ద వీక్ who gather together for a common economic need and try to lift themselves from weakness into strength through business enterprise. తాల్మీకి ప్రకారం కోఆపరేటివ్ సొసైటీ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే వెనకబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాల నిమిత్తం అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసం ఇంకా బలం చేకూర్చడం కోసం వ్యాపారం చేస్తూ వాళ్ళంతట వాళ్ళే ఎదిగేలాగా చూసుకోవటమే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫ్యూచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఫస్ట్ వన్, వాలంటరీ అసోసియేషన్. A cooperative enterprise is essentially a voluntary association of individuals seeking to improve their economic status through joint efforts. Individuals having interest can join a cooperative enterprise as members of their own. అంటే వాలంటరీ అసోసియేషన్ అంటే వాళ్ళంతట వాళ్ళే ఒక కోఆపరేటివ్ సొసైటీలోకి జాయిన్ అవటం అన్నమాట. సో ఎవరైతే తమ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ తోటి అలాగే వాళ్ళు ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీలోకి జాయిన్ అయ్యారో వాళ్ళంతటి వాళ్ళే జాయిన్ అవ్వాలి. అలాగే ఇందులో జాయిన్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ తోటి జాయిన్ అవ్వాలి. ఎవరి ప్రోద్బలంతో ఎవరి సపోర్ట్ తోటి జాయిన్ అవ్వడానికి ఇక్కడ ఉండదు. సో వాళ్ళంతట వాళ్ళే ఓన్ ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క సొసైటీలోకి ఒక మెంబర్ కింద జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ వన్, ఓపెన్ మెంబర్షిప్. Membership of cooperative enterprise is open to all irrespective of the caste, creed, religion, political affiliation. కోఆపరేటివ్ సొసైటీలోకి జాయిన్ అయ్యే వాళ్ళు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి క్లాషెస్ లేకుండా అంటే క్యాస్ట్ విధంగా రిలీజియన్ విధంగా ఎటువంటి క్లాషెస్ లేకుండా ఎవరైనా ఏ రిలీజియన్ వాళ్ళైనా ఇందులోకి మెంబర్షిప్ కింద జాయిన్ అవ్వచ్చు.
Third one, limited reward to capital invested. The capital invested in cooperative is rewarded in the form of limited rate of interest. All members contribute capital at the time of joining as a member in the society. ఈ యొక్క సొసైటీలో ఎవరైతే మెంబర్ కింద జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొంత మూలధనాన్ని ఇందులో డిపాజిట్ చేయాలి. సో డిపాజిట్ చేసిన దానికి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్ కింద జాయిన్ అయ్యి అలాగే కొంత క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే లిమిటెడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. Fourth one, distribute justice. The profits earned by cooperative society are distributed equally among its members. A specified portion of the profits is transferred to statutory reserve and then a fair rate of interest is paid on the capital subscribed by the members. అంటే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఏ లాభాలు అయితే వచ్చినాయో ఆ లాభాలన్నీ కూడా సమానంగా పంచడం జరుగుతుంది. అంటే కొంత అమౌంట్ అనేది రిజర్వ్గా ఉంచి కొంత అమౌంట్ని ఇంట్రెస్ట్ కింద మెంబర్స్కి ఇవ్వటం జరుగుతుందన్నమాట. తద్వారా సమన్యాయం అనేది అందరికీ జరుగుతుంది. ఫిఫ్త్ వన్, సర్వీస్ మోటివ్. ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈజ్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ద మెంబర్స్. ద ఎయిమ్ ఈజ్ నాట్ టు ఎర్న్ ప్రాఫిట్స్. ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీని స్థాపించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందులో ఉన్న మెంబర్స్కి కానీ లేకపోతే బయట వేరే వాళ్ళు ఎవరైతే ఆ అవసరంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం నిమిత్తం కోసమే ఈ యొక్క సొసైటీని స్థాపించడం జరిగింది, కానీ లాభార్జన కాదు. Sixth one, perfect unity. Cooperative convert the weakness of members into strength by adopting the principles of self-help through mutual help. సో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కూడా ఫైనాన్షియల్గా కానీ ఎకనామికల్ కానీ బాగా వీక్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా బలపరచడం కోసం, వాళ్ళని ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం మ్యూచువల్ హెల్ప్ అంటే అందరి సహాయం అనేది వాళ్ళకి అందుతుంది అనమాట. సో అందరూ అక్కడ కలిసి సహాయం చేసుకుంటారు అనమాట. స్టేట్ కంట్రోల్. సెవెంత్ వన్, స్టేట్ కంట్రోల్. The cooperative societies are to follow certain rules and regulations framed by the government. In India, all cooperative societies are registered under the Cooperative Society Act 1912. సో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో ఎవరైతే మెంబర్షిప్గా ఉన్నారో అలాగే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అలాగే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1912 ప్రకారం అవన్నీ కూడా రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. సో ఇవి ఫంక్షన్స్ ఆఫ్ లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ క్లాస్లో మీకు కోఆపరేటివ్ సొసైటీ స్ట్రక్చర్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.